ఎంఎస్ రాజు ఈ పేరు వినని ప్రేక్షకుడు కావచ్చు, ఇండస్ట్రీలో పరిచయం లేని వ్యక్తులుండరు. సో 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటనా' ఇలా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకర్షించి థియేటర్‌లో ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచినటువంటి ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు నుంచి వస్తున్న మరో వైవిధ్యమైనటువంటి చిత్రం 'అగధ'. మరి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి శ్రవణ్ రెడ్డి, అదేవిధంగా కామాక్షి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ సినిమాలో 'అగధ'గా ఈ 2 పాత్రలు ఏ విధంగా ప్రేక్షకులను అలరించబోతున్నాయి? సినిమా విషయంలో ఈ పాత్రలు ఏ విధమైన కీలక పాత్ర పోషించినాయనేది అడిగి తెలుసుకుందాం. మీ పేర్ల కంటే క్యారెక్టర్ పేర్లతోనే పిలిస్తే బావుంటుందేమో. ప్లీజ్. 'సింహ' అండ్ 'మహాదేవ్'. సరే. చూసే ప్రేక్షకులకి ఆ పాత్రలే గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. యెస్. సో ముందుగా కామాక్షి గారు మీ దగ్గరికి వద్దాం. హ్మ్. కామాక్షి గారిని స్క్రీన్ మీద ఫస్ట్ లుక్‌లో చూడగానే బ్యాక్ లుక్ వచ్చింది. అసలు హ్మ్. ఎవరు చేస్తున్నారు? ఏంటి? టైటిల్ డిఫరెంట్‌గా ఉంది 'అగధ' అనగానే ఒకసారిగా మీ ఫేస్ రివీల్ అయింది. చూడగానే ఆ పొలిమేర ఛాయలు వెంటనే గుర్తుపడ్డాయి. హ్మ్. పొలిమేరలో ఉన్న కామాక్షి గారికి మళ్ళీ ఇంకో హ్మ్. డిఫరెంట్ రోల్ వచ్చింది. ఏంటి మీరు ఈ క్యారెక్టర్ చూజ్ చేసుకోవడానికి, ఈ సినిమాని చూజ్ చేసుకోవడానికి ప్రధాన రీజన్స్ ఏంటి? స్టోరీ ఫస్ట్ అంటే ఏది ఎక్కువ, ఏది తక్కువ చెప్పలేను గానీ, 'రాజు గారు' కథ. 'రాజు గారి' నుంచి వచ్చిన కథ అని రాజుగారి చెప్పుకోవచ్చు. కథ. 'రాజు గారి' కథ అనుకోవచ్చు. ఆయన కథలో ఎప్పుడూ ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ ఫియర్స్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన సినిమాలు ఏదైనా తీసుకోండి 'దేవి పుత్రుడు' అంటే ఈ జానరాకి దగ్గరగా ఉన్న టిన్స్ ఆ ఫిల్మ్సే. మిగతావన్నీ లవ్ స్టోరీస్ అయి ఉండొచ్చు. కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్స్ అయి ఉండొచ్చు అప్పట్లో. అందులో మీరు చూస్తే మనకి ఈ రోజుకి 'ప్రేమ గారు' గుర్తుండేది ఆ 'దేవి' అన్న సినిమాతోనే మనకి. ఆవిడ చాలా సినిమాలు చేశారు తెలుగులో. బట్ 'దేవి' ఈజ్ ది హైలైట్ ఆఫ్ హర్ కెరియర్. సో, అలాంటి ఒక సినిమా 'అగధ' నాకు అవుతుందని నమ్మాను. సో, ఆ నమ్మకంతోనే ఓకే చేశాను. శ్రవణ్ గారు, మీరు ఆల్రెడీ రాజు గారితో ట్రావెల్ అవుతున్నారు. 'డర్టీ హరి'. ఆ తర్వాత సుమలో దర్శకుడితో 'మంగళవారం' చేశారు. మళ్ళీ కమ్‌బ్యాక్ రాజు గారు పిలిచి 'అగధలో' అవకాశం ఇవ్వడం. సో, ఎలా అనిపించింది? ఇందులో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్ బ్రేక్ ఇచ్చారు ఫస్ట్ రాజు గారికి నాకొక. దానివల్ల దాని తర్వాత ఉన్న జనరల్ పని చేయనప్పుడైనా ఒక కంఫర్ట్, ఒక గ్రాటిట్యూడ్ ప్లస్ తనకి ఉన్న ట్రస్ట్ ఆన్ మీ అదొక సటిల్ ఈక్వేషన్ ఎప్పుడు ఉండే మాకు. సో పెద్ద డిఫరెంట్ ఆన్సర్ లేదు నాకు కామాక్షి ఇచ్చిన ఆన్సర్కి. సో ఇట్స్ లైక్ రాజుగారు చేస్తారు, చేసింది గట్టిగా చేస్తారు, ప్యాషనెట్గా చేస్తారు, సిన్సియర్ అటెంప్ట్ చేస్తారు. సో రాజుగారి నుంచి వచ్చిన ఒక కథ నన్ను ఒక క్యారెక్టర్లో చూసుకున్నారు తను. అంటే హీ మస్ట్ తను అంత ఈజీగా జస్ట్ అలా అడగడానికి అలాంటివి చేయరు తను. సో అడిగారు అంటే తన మైండ్లో ఎన్నో క్యాలిక్యులేషన్స్, ఎంతో క్లారిటీ వచ్చినాక ఓకే వీడిని ఫోన్ చేద్దామని అనుకొని ఉంటాడు. సో నేను అంతే నమ్మకంతో, అదే లవ్‌తోని లేకుంటే అదే దాంతోని వెళ్ళాను. అండ్ ఐ జస్ట్ సెడ్ యెస్. ఇంకేమీ లేదు అంటే దానికంటే. రాజు గారు అడిగారని చేశారా? ఆ పాత్ర తాలూకు నచ్చి సో, నా కెరియర్‌కి ఉపయోగపడుతుందని చేశారా? రాజుగారు అడగడం అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక కాంప్లిమెంట్. హ్మ్. ఫస్ట్ టైం అడిగినండి, ఇంకో 10th టైం అడగనివ్వండి ప్రతిసారి. సో అడిగారంటే ఓకే సంథింగ్ దట్ హీ ఈస్ డూయింగ్. హీ కెన్ సీ మీ అనేది అర్థమైంది ఆ క్యారెక్టర్‌లో. తన పెద్దతనం ఏంటిదంటే స్టోరీ వినరా ఒకసారి అంటాడు. అఫ్‌కోర్స్ నేను విన్నాను. స్టోరీ నచ్చింది నాకు. సో ఇంకొక రీజన్ లేదు. ఏదో ఇంకా ప్లస్ నాకు ఒక డిఫరెంట్ జానర్ ఇస్తున్నారు. ఇంకో కోణంతో నన్ను ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తనే మళ్ళీ. 'డర్టీ హరి' అది వేరే అయితే టోటల్‌గా డిఫరెంట్. జనరల్‌గా విజనరీసే ఇప్పుడు అలాంటి నా క్యారెక్టర్ చూసిన వాళ్ళు, లేదంటే ఆఫర్ చేసిన వాళ్ళు మేబీ ఈ ఆఫర్ చెయ్యొద్దు నన్ను అడిగితే, లేదంటే తక్కువ మంది చేస్తారు. అంత విజన్ అనడము. సో బికాజ్ హీ ఈజ్ అ విజనరీ. సో హీ మస్ట్ హావ్ సీన్ సినిమా చేసేటప్పుడు చూసారు, మధ్యలో చూసారు. హీ థాట్ ఐ కెన్ స్టిల్ పుల్ ఇట్ ఆఫ్. సో ఈ 2 రీజన్స్ అబ్బా, ఇంకేమీ లేదు దానికి. ఓకే. సో, కామాక్షి గారు, సరే. 'అగధ' అని టైటిల్‌లో డిఫరెంట్‌గా ఉంది. చూడడానికి ఒక క్యూరియాసిటీ కలిగించారు ట్రైలర్‌తో కావచ్చు, మీ మేకింగ్‌తో. అసలేంటి ఈ సబ్జెక్ట్ ఆడియన్‌ని ఏం గుర్తు చేస్తుంది? సో, ఎలాంటి ఎలిమెంట్స్‌తో అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి? అంటే థ్రిల్లర్స్ చూసాం సార్. రీసెంట్ టైమ్‌లో మనందరం చాలా థ్రిల్లర్స్ చూసాం. తెలుగులో థ్రిల్లర్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి రీసెంట్ టైమ్స్‌లో. నాకు డిఫరెంట్‌గా కొత్తగా అన్ని థ్రిల్లర్స్‌కి, ఈ థ్రిల్లర్స్‌కి ఏంటి తేడా అంటే ఆ డివైన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా రోజులు అయిపోయింది. మన స్క్రీన్ పైన డివైన్ థ్రిల్లర్ రావడం అనేది నాకు యాస్ ఎన్ ఆడియన్‌గా ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. నేను థియేటర్‌కి ఎందుకెళ్తాను అంటే డివైన్ మిక్స్ చేసి ఒక థ్రిల్లర్ తీశారా? ఎలా తీసుంటారు? ఏం చేసుంటారు? అసలు డివైన్ ఎలిమెంట్ ఎందుకొచ్చింది కథలోకి? థ్రిల్లర్స్ చూస్తున్నాం మనం. ఒక బ్యాడ్‌ని, ఒక ఈవిల్‌ని
యూనో దాన్ని ఫైట్ చేయడం అనేది అన్ని థ్రిల్లర్స్లో మనం చూస్తూ ఉంటాం. కానీ దీనికి ఒక డివైనిటీ ఎలా వచ్చింది? అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాజ్ అన్ ఆడియన్‌గా నేను ఆలోచించినప్పుడు, నేనే ఆడియన్ అయితే థియేటర్‌కి ఎందుకొస్తాను అంటే, ఇది నా నా ఫ్యాక్టర్. యాజ్ అన్ యాక్టర్‌గా ఎందుకు మిస్ అవ్వకూడదు ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇందులోంచి అంటే, అదొక కంప్లీట్ డిఫరెంట్ యూ విల్ బి ట్రాన్స్‌పోర్టెడ్ టు న్యూ వరల్డ్. సో, మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మన్ ఒక హ్యూమన్ యాంగిల్‌లో ఆ క్యారెక్టర్స్ తిరగడం పక్కన పెడితే, మిగతా వరల్డ్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఆ పాత్రలు మాట్లాడే భాష గాని, వాళ్ళ వస్త్రాలు గాని, ఆహ్, ఆహ్, వాళ్ళ కంప్లీట్ ఆ వేషధారణ ఏదైతే అంటామో, అది అది సెట్స్, లొకేషన్స్ ప్రతీదీ ఇంకొక వరల్డ్‌లోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఎవ్రీ ఫ్రేమ్‌లో మీకు అరే! అవును. మీరు ఇంటర్వెల్‌లో బయటకొచ్చినప్పుడు అరే! ఇప్పటివరకు వేరే జోన్‌లో ఉన్నాము, వేరే ప్రపంచంలో ఉన్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు బ్రేక్ టైమ్‌లో. అది మాత్రం అది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అది ఆ పెద్ద స్క్రీన్‌లోనే అది ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు అంటే పర్సనల్‌గా మీరు నమ్ముతారా ఇలాంటి విషయాలు? యాస్ ఏ ప్రొఫెషన్‌గా మీరొక డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు. సో, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో, యాహ్! నమ్మకాన్ని బట్టి ఉంటుందనుకోండి. సో, అవునవును. ఇలాంటి విషయాలు మీరు బిలీవ్ చేస్తుంటారా? చాలా మంది నన్ను ఈ క్వెషన్ ఎందుకు అడుగుతారో నాకు అర్థమవుతా వచ్చింది సార్. హ్మ్. నేను ఒక డాక్టర్‌ని గదా! సైన్స్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన మనిషిని కదా! హ్మ్. కానీ నాకు తెలిసినంత వరకు నేను చూసిన జీవితంలో మనుషుల్లో ఎదురైన మనుషుల వరకు ప్రొఫెషన్‌తో సంబంధం లేకుండా నమ్మకాలుంటాయనేది నేను చూస్తున్న దాంట్లో చూస్తూ పెరుగుతున్నప్పుడు అర్థమైంది నాకు. ఆహ్, హ్మ్. ఐ థింక్ ఆహ్, సమ్ పొలిటీషియన్ ఐ డోంట్ రిమెంబర్. జయప్రకాష్ నారాయణ్ గారు అనుకుంటా. ఆయన చెప్పారు చాలామంది సైంటిస్ట్స్ కోట్ ఏసుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాలను బయట వదిలేసి, మళ్ళీ కోట్ విప్పాక మళ్ళీ అందరు నమ్మే నమ్మకాలతోనే బయట తిరుగుతా జీవితం ఉంటారు. గడిపేస్తుంది. సో, ప్రొఫెషన్ హాస్ నథింగ్ టు డూ విత్ బిలీఫ్స్. అది నాకు అర్థమైంది. 2 ఆహ్, బిలీఫ్ సిస్టమ్ హాస్ నథింగ్ టు డూ విత్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐ ప్లే. అది నాకు అర్థమవుతా వచ్చింది. నేనిప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఇలా ప్లే చేస్తున్నాను. యాస్ ఎన్ యాక్టర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు డూ ఫిల్మ్స్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ మై ఓన్ బిలీఫ్ సిస్టమ్. సో, ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందా? లేకపోతే తంత్రాలున్నాయా? మంత్రాలున్నాయా? అంటే నాకు తెలీదు. నేనెప్పుడు ఆలోచించలేదు. ఆలోచించాల్సిన అవసరము పడలేదు. ఎందుకంటే నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు మన జీవితంలో ఏమైనా అయినప్పుడే మనం ఎక్స్‌పీరియన్స్. దాని గురించి ఆలోచిస్తాము. సో, నాకెప్పుడూ అంత అవకాశం రాలేదు. దాన్ని పరిశోధించి, దాని గురించి ఎళ్లి వెతుక్కుంటా చేసే ఇది రాలేదు. బట్ నాకలాంటి పాత్రలొచ్చాయి. సో, నేను విన్నవి, చదివినవి, ఎవరైనా చెప్తే ఫీడ్ చేసుకున్న వాటి బేస్ మీద నేను ఏమైనా పోర్ట్రే చేయగలుగుతాను. సో, యాహ్! శ్రావణి గారు మీరు నమ్ముతారా? ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, సూపర్ న్యాచురల్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అప్‌డేట్ అవుతా ఉంది. సో, ఒక డిజిటల్ వరల్డ్‌లో ఉన్నాం. సో, మనుషులు అప్‌డేట్ అవుతున్నా కానీ పాత ఆచారాలు, సంప్రదాయాలనేవి సార్ కొనసాగుతూ నా ఉంటాయి. అభిప్రాయం చెప్తాను సార్ దీంట్లో. ఫస్ట్ విషయం నాకేమన్నా ఎక్స్‌పీరియన్స్ అయిందా పెద్దగా అంటే కాలేదు. ఆహ్, అయ్యుంటే గూడా అంత గుర్తుకు పెట్టుకోనంత చిన్న అంశాలేమన్నా అయ్యుంటాయి. ఐ మస్ట్ హావ్ ఫర్గాటెన్ ఇట్. బట్ నథింగ్ దట్ ఐ రిమెంబర్. హ్మ్. నాకు ఒకటి జనరల్‌గా ఆడుతుంటారు మనం 2026లో ఉన్నాము, 2020లో ఉన్నప్పుడు 2020లో ఉన్నాము, చిన్నప్పుడు 2000కి వచ్చేసాము, Y2K వచ్చేసింది. హ్మ్. దాని తర్వాత వాటెవర్ వైజ్ఞానం ఇక్కడికెళ్ళిపోతుంది. ఐ రియలీ జెన్యూన్‌లీ బిలీవ్ మన ఎల్డర్స్ వర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్. చాలా కనిపెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఫుడ్ ఉండనియండి అదంతా సైన్సే. లేకుంటే ఒక అండర్‌స్టాండింగ్ మన బయాలజీని మనం అండర్‌స్టాండ్ చేసుకోవడమైనా, లేకుంటే ఇంకేదైనా ఉండనియండి. ఈవెన్ విమానాల గురించి మనం ఎన్నో స్టోరీ హౌ ద ఇన్వెన్షన్ ఆఫ్ అన్నీ ముందైపోయాయి. వాళ్ళు ఐ నెవర్ జెన్యూన్‌లీ డోంట్ ఫీల్ కి వాళ్ళు ఏదో పాత కాలంలో వాళ్ళు పాత బతుకుతున్నారైతే నేను అనుకోలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దే హావ్ డన్ సో మచ్. దే హావ్ ఎన్విజన్డ్ సో మచ్. వాళ్ళు లిటరల్‌గా ఇమాజిన్ చేసుకొని ఎన్నో చేసేసారు. మనకిప్పుడు ఇమాజిన్ చేసుకోకుండా మన లైఫ్ అయిపోయింది. ఎందుకంటే మన ముందు అన్నీ కంటి ముందు ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి టెక్నాలజీ పరంగా. సో, ఐ ఆల్వేస్ ఫీల్ దే వర్ అడ్వాన్స్డ్. ఎల్డర్లీ ఆర్ అవర్ ఎల్డర్స్, యాన్సెస్టర్స్ హూ వర్ అడ్వాన్స్డ్. మూఢనమ్మకం విషయంలో వస్తే మాత్రం ఐ జెన్యూన్‌లీ బిలీవ్ ఇట్ డస్ ఎగ్జిస్ట్. ప్రతి కోణం ఉంటుంది లైఫ్‌లో. ఎన్నో ఎగ్జాంపుల్స్ చాలామంది ఎన్నో విషయాలు విన్నాం. ఏదో జస్ట్ అలా గాలికి చెప్పట్లేదు. కరెక్టా? తప్పా? అది ఇప్పుడు చెయ్యాలా? చేయొద్దా? అనేది ఒక డిఫరెంట్ జడ్జిమెంట్ టాపిక్. అదొక డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్. టాపిక్ ఆల్‌టుగెదర్. ఎగ్జిస్ట్ అయితదా అంటే
చూసాను ఎంతో మందికి ఎన్నో అవుతుంటే ఎన్నో అది జస్ట్ అలా గాలికి కాదు, కొన్ని చిన్న చిన్న అంశాలుగా అలా చూసాం కూడా. ఐమ్ నాట్ టాకింగ్ టీవీ, ఐమ్ టాకింగ్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బిలీవ్ చేస్తాను. ప్లస్ ఒక మనిషి సపోజ్ మీతో నాకు చనువు ఉంటే మీకున్న మీ మీద ఉన్న అండర్స్టాండింగ్తో మీరు చెప్పింది నిజమా కాదా అని ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాను. సో అలాంటి అంశాలు విన్నాను అండ్ అవి అవుతాయి సార్. అది గుడ్ బ్యాడ్ అనేది డిస్కషన్ అయితే టోటలీ డిఫరెంట్. సో మరి సింహ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సో ఎలా అనిపించింది? సో ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం కోసం రాజుగారు రాసుకున్న కథ కావచ్చు, ఎక్స్పీరియన్స్ అన్ని కథగా మార్చేసి సో రాజుగారి నుంచి కంప్లీట్ డిఫరెంట్గా ఒక సినిమా తీసుకురావాలనేటువంటి ఒక థాట్తో దీన్ని మలచడం జరిగింది. అందులో సింహ క్యారెక్టర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు రాజుగారు చెప్పడం జరిగింది. అసలు ఆ సింహ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి శ్రవణ్ రెడ్డి ఏం చేశాడు? జనరల్గా నేను కొంచెం ప్రిపేర్ ఓరియంటెడ్ యాక్టర్. డెఫినెట్గా ఛాన్స్ దొరికితే, టైం దొరికితే డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈ ప్రాజెక్ట్లో అలాంటి ఛాన్స్ ఎక్కువ ప్రీ ప్రిపరేషన్ ఆర్ బిఫోర్ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్ నాకు అంత దొరకలేదు. అందుకే ఐ హ్యాడ్ టు కొంచెం రాజుగారి దగ్గర టైం లేనప్పుడు మా అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ చైతన్య అయినా అండ్ చీఫ్ ఏడి ఎవ్రీథింగ్ ఈ వాస్ తన మీద డిపెండ్ కావడం. రాజుగారి దగ్గర టైంలో రాజుగారు చెవులు కొరకడం, ఎంత జల్దీ నేను దాన్ని అర్థం చేసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్ ఏం వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడు అనుకుంటే ఆ మీటర్ మనకు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా వచ్చేస్తుంది. సో వీలైన త్వరలో ట్రై చేశాను. ఫస్ట్ డే కూడా కొంచెం ఇంపార్టెంట్ క్రూషియల్ సీన్, అంత ఈజీగా ఏం అర్థం కాదు ఆ సీన్ ఎలా చేయాలనేది. అంత టైం ఏం పట్టలేదు, కానీ నేను పెద్ద హోంవర్క్ చేశాను నేను చెప్పాను. ఎందుకంటే నాకు అసలు చేద్దామంటే టైం కూడా లేకుండా అక్కడ ఇన్ ద ఫ్లో చూసి ఇప్పుడు తను ముందే ఉండే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తుంటే రాజుగారు నాకు సీన్కి సంబంధం లేదు, అది కొన్ని సంబంధం ఉన్న సీన్స్ ఉండొచ్చు, కొన్ని టోటలీ డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే ఎన్నో కథల్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. సో తన ఈ ఫిల్మ్లో తన రాజుగారి లోపల ఉన్న మీటర్ ఏంటి, తను ఏం అదే నేను. సో ఐ యూస్ టు ఛాన్స్ ఉంటే మాత్రం దూరం అలా తెలిసి తెలియనట్టు అక్కడ ఐ యూస్ టు బీ దేర్. మేకింగ్ షాట్లో చూస్తున్నాం రాజుగారే మొత్తం అంతా సో ఒక యంగ్ యాక్టర్ లాగా మారిపోయి సో మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ చేస్తున్నారు, సో అరుస్తూ ఉన్నారు సెట్లో. అసలు ఎట్లా ఉంటారు రాజుగారు? రాజుగారు ఫోకస్డ్ అబ్బా ఆల్మోస్ట్. అప్పుడప్పుడు జోకులు వేస్తూ ఉంటారు కానీ ఆ టైంలో పూనకమే, తనలో పూనకం ఉంటుంది. సీన్ షార్ట్ అయిపోయేంత వరకు ఒక జోన్ లో ఉంటారు. ఆ షార్ట్ అయిపోయి మళ్ళీ సెటప్ మార్చుకుంటారు కదా, అప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఆ సీన్ అంతా వచ్చే వరకు మేము అందరం కూడా ప్రిన్సిపల్ ఎదురుగుండా పిల్లల్లా ఏమో ఎప్పుడు ఎవరికి ఏం పడిపోతుంది ఇప్పుడు కరెక్ట్ అలా 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 ఉండేవాళ్ళం. ఈస్ వెరీ అబ్సెస్డ్ విత్ హిస్ మూవీ. సో ఎస్పెషల్లీ మహాదేవి క్యారెక్టర్ ఈ సినిమాకి మొత్తం అంతా కూడా సో మేమేనే వెళ్తుంది అనేది అర్థమవుతుంది. అగధ రా అంటే ఆ అగధ ఎవరో తెలుసుకోవడానికి మహాదేవి ఏం చేయబోతుంది, ఆ దయ్యాలను ఎలా వదిలేస్తుంది అనేది సో ఒక క్యూరియాసిటీ అయితే కలిగించారు. మరి మహాదేవి పాత్రల కోసం సో ఎట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కామాక్షి మీరు? ఎందుకంటే ఇది చాలా ఆర్డినరీ ఒక రోల్ కాదు, చాలా డీప్గా వెళ్ళాల్సినటువంటి విషయం. ఒక దైవశక్తికి ఒక దుష్టశక్తికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అర్థమవుతుంది. సో దానికోసం ఏం చేశారు? అంటే నేను చాలా లేయర్స్లో వర్క్ చేయాల్సి వచ్చింది. ఇది ఒకటి, మహాదేవికి ఒక ప్రతి ఒక్కళ్ళం మనం ఏదైనా సరే లైఫ్లో, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ అవ్వండి, లేకపోతే నేను ఒక యాక్టర్ అవ్వనివ్వండి, ఒక డాక్టర్ అవ్వనివ్వండి, లోపల అంతర్లీనంగా ఈ లేయర్స్ అన్నీ తీసేస్తే సింపుల్ హ్యూమన్, మనం ఎగ్జిస్టింగ్ హ్యూమన్. సో ఆ హ్యూమన్ ఎలిమెంట్ని నేను ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి అండ్ మహాదేవికి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీస్ని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి నేను డిఫరెంట్ లేయర్స్లో వర్క్ చేయాల్సి వచ్చింది. సో తనకున్న ఒక ప్రత్యేకత, దెయ్యాలను వదిలించగలుగుతుంది, దెయ్యాలను చూడగలుగుతుంది, ఒక దేవదూత అనుకోవచ్చు. సో ఆ పర్సనాలిటీలో ఉన్న మనిషి ఎలా లైఫ్ లీడ్ చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఒక సామాన్యులని ఏ దృష్టితో చూస్తుంది తన చుట్టూ ఉన్న వాటిని. ఎందుకంటే మన హ్యూమన్ ఐకి కనిపించనివి చాలా ఆ క్యారెక్టర్ చూడగలుగుతుంది. సో అలాంటి మనుషులు ఆలోచనలు ఎలా ఉంటాయనేది అర్థం చేసుకోవడానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. సో దట్ నేను మాట్లాడే ప్రతి మాటలో, నేను చూసే విధానంలో ఆర్ నడిచే విధానంలో అది ఉండాలి, ఆ పర్సనాలిటీ లోపల ఫ్లో అవుతూ ఉండాలి. అది కాకుండా అలాంటి ఒక పర్సన్కి ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళ దగ్గర, ఇప్పుడు మనం అందరం ఇంట్లో మన వాళ్ళ దగ్గర ఒకలా ఉంటాం సార్, బయటకు వచ్చిన తర్వాత కొన్ని మనం కొన్ని బౌండరీస్, కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకుంటాం. సో అలాగ మనకు ఒక 2 పర్సనాలిటీస్ ఉంటాయి. అలానే ఈ క్యారెక్టర్కి ఆ 2 పర్సనాలిటీస్, ఎక్కడ ఏది ఎలివేట్ చేయాలి, ఎక్కడ దేన్ని తగ్గించాలి, అది బ్యాలెన్స్ చేసుకుంటా చేయడానికి నేను ఒక 2 months బాగా హోంవర్క్ చేశాను.
సో మీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా ఫైట్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటాయి. సో Hmm. మరి ఎట్లా ఉండేది? ఎట్లా ఉండేది? స్క్రీన్ మీద మీ ఇద్దరు రోల్స్ ఎంతవరకు ఈ అగదని ముందుకు తీసుకెళ్తారు? సెట్లో అగద ఎలా మమ్మల్ని ముందు తీసుకెళ్తుందా, మేము అగదని ముందు ముందు తీసుకెళ్తుందా ఆగస్ట్ 14th. 14కే తెలుస్తుంది. సెట్లో వీవర్ ఆల్ అంటే ఎక్కడ రాజు గారు విల్ నాట్ ఎంటర్టైన్ ముచ్చట్లు సిల్లి కబుర్లు అసలు అందరం ఆ జోన్లో ఉండాల్సిందే. లక్కీగా మేము అలానే ఉంటాము. సో వీఆర్ ఆల్ ఇందాక చెప్తున్నట్టు వీవర్ హెస్ సోల్జర్స్. ఆయన అనుకున్నది ఆడియన్స్లోకి డెలివర్ చేయడానికి ఒక మీడియం మేము. దాన్ని మేము సీరియస్గా తీసుకొని సెట్లో ఎప్పుడు మూవీ గురించే డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ సీన్ ఎలా చేయాలి, ఏమవుతుంది, ఏం షార్ట్స్ ఉన్నాయి, ఎక్కడ మనం కరెక్ట్ మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయాలి, అదే డిస్కషన్ ఉండేది. ప్రీగస్ చేసేవాళ్ళం మేము. ప్రీగస్ గేమ్ ఆడేవాళ్ళం. అంతే ఇప్పుడు ఇది సీన్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా చేస్తారా, అలాంటి మళ్ళీ చేంజ్ చేస్తారా సార్? చేస్తారా? ఎందుకంటే సార్ చాలా ఇంప్రూవైజేషన్ జోన్లో ఉంటాడు. ఎప్పుడు అనుకున్నది ఒక బేస్ లైన్ ఉంటుంది. డోంట్ వరీ, ఇప్పుడు ఇది కాదు, డోంట్ వరీ, ఇంకొంచెం చేంజ్ టైంలో ఉండేవాళ్ళం అందరం. అవును అవును. కామాక్షి గారు అంటే అనుష్కకు ఒక అరుంధతి, కామాక్షికి ఒక అగద అనుకోవచ్చా? యాక్చువల్లీ యూ సీ అనుష్కకి ఒక అరుంధతి. ఓకే, నాకు అగదారే, నా పేరు కూడా ఆతో వచ్చింటే బాగా మ్యాచ్ చేయదని. యా సార్. రైట్. సో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే థ్రిల్లర్ జోనర్స్ చాలామంది మన ఆడియన్స్ చూశారు. సో మసూదా ఒక పాత్ బ్రేక్ లాగా తెలిసింది. ఆ తర్వాత ఇలాంటి ఆ జోనర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో ఇది వస్తుంది. సో ఎలా ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక బలమైన నమ్మకం మీకు? అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ దే గోయింగ్ టు రిసీవ్. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ వదిలేస్తే వాళ్ళ రియాక్షన్స్ చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ డే ఐమ్ గోయింగ్ టు గో టు థియేటర్స్ అండ్ సీ దేర్ రియాక్షన్స్ ఫస్ట్ హ్యాండెడ్లీ. మేము తీసినప్పుడు ఎంత డెడికేషన్తో ఎంత లీనమై చేసామో అంత లీనమై వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అండ్ వాళ్ళు చేయడం నేను చూడాలి. శ్రవణ్ గారు, మీరు సో ముచ్చటగా 3వ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్. సో మీరు ఎలాంటి రియాక్షన్ చూడాలనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ ఫిల్మ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియల్, విత్ ఆల్ ద హోప్, ఎన్నో పరిస్థితుల వల్ల బాక్స్ ఆఫీస్ ట్యాగ్ దొరకలేదు నాకు. ఇట్ ఈస్ రిసీవ్డ్, దానికి ఒక వేరే రికగ్నిషన్ వచ్చింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బి ఎ బాక్స్ ఆఫీస్ సక్సెస్. ఒకటి హిట్ ఇచ్చాడు వీడు బాక్స్ ఆఫీస్లో అని ఫస్ట్ మార్క్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ యాక్చువల్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈవెన్ ఫర్ రాజు గారు, కామాక్షి అంటే దీంట్లో సీజన్ అప్పుడప్పుడు హిట్లు వచ్చాయి. ఇక రాజు గారికి సినిమా రీసెంట్గా డైరెక్షన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పటి నుంచి మోస్ట్లీ ఓటీటీలో వచ్చారు తన సక్సెస్. సో రాజు గారు కూడా థియేటర్కి వెళ్ళేమో, నాకు కూడా థియేటర్కి, తననేమో అనుష్క టు తనకు అది సారీ అనుష్క టు ఏంటి అరుంధతి టు అనుష్క, అగదా టు కామాక్షి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. ఎలిమెంట్ మీరు అనుకున్న డివోషనల్ థ్రిల్లర్ సో ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా థియేటర్లో ఫుల్గా కలకలలాడేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. 14th ఆగస్ట్ రండి, లాంగ్ వీకెండ్. సో విన్నర్గా అగద గురించి శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్లో చెప్పిన విషయాలు తప్పకుండా ప్రేక్షకులు ఒక థ్రిల్ గురి చేసే సినిమాగా అగద ఉండిపోతుందనేది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.